ఈ రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసింది. ప్రభుత్వాన్ని ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆడబిడ్డ నిధి ఇస్తారన్నారు కదా, ఏమైంది అని అడిగారు అనుకోండి, తిరుపతి లడ్డూలో కత్తి జరిగింది. రైతులకి ఉచిత పంటల బీమా ఇవ్వట్లేదు ఏంటి అని అడిగారు అనుకోండి, తిరుపతి లడ్డూలో పందికోవ కలిసింది. అమరావతి రైతులకి ప్లాట్స్ ఇవ్వలేదు, మళ్ళీ రెండో దశ పూలింగ్ ఏంటి అంటే తిరుపతి లడ్డూలో చేపలు కలిసింది. అయ్యా కనీసం రైతులు గిట్టుబాటు ధరలు రావట్లేదు, మీరు కనీసం ఆ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా కల్పించలేకపోతున్నారంటే తిరుపతి లడ్డూలో ఆవుకో కలిసింది. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఏమైంది అంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగింది. జాబ్ క్యాలెండర్ ఏది అంటే తిరుపతి లడ్డూలో పందికోవ ఉంది. పోనీ నిరుద్యోగులకి అదేదో మీరు ఇస్తామన్న పెన్షన్స్ ఏమేమి అంటే తిరుపతి లడ్డూలో కెమికల్స్ కలిసి. ఎంప్లాయీస్ ఇంకా పిఆర్సీ ఎందుకు ఇవ్వలేదంటే తిరుపతి లడ్డూలో హార్పిక్ కలిపారు. అంటే ఈ తిరుపతి లడ్డు పేరు చెప్పి కల్తీ పేరు చెప్పి ఈ 3 ఏళ్ళు కూడా గడిపేద్దాం ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బోధ జలాలు ఇదే కార్యక్రమం. చాలా చిత్రం ఏంటంటే మొన్న అంబటి రాంబాబు గారి ఇల్లు దుర్మార్గంగా తాగి పెట్టినప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేసిన తర్వాత